మహాగణుడు మహోన్నతుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఘనమైన నామమునకు స్తుతిగణ మహిమ ప్రభువులు కలుగును గాక. ఈ సమయంలో కొద్ది నిమిషంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాము. గత సందేశంలో మనం తెలుసుకున్నట్లుగా లోకరక్షణ కొరకై మనం పని చేయడానికి పూనుకున్నాం. లోకరక్షణ కొరకై మనం తప్పకుండా పనిచేసేటువంటి బాధ్యత దేవుడు మన పై నుంచి ఉన్నాడు కాబట్టి లోకరక్షణ విషయంలో మనం పని చేయాలి. కీర్తనల గ్రంథంలో ఒక చక్కటి మాట వ్రాయబడి ఉన్నది. కీర్తనలు 96వ కీర్తన 3వ వచనంలో ఒక చక్కటి మాట వ్రాయబడిన ఒకసారి చదువుకొని మనం ముందుకు వెళ్దాం. అన్య జనులలో ఆయన మహిమను ప్రచురించుడి, సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి. దేవుని లేఖనం ఏమని సెలవిస్తున్నది అనంటే, ఈ లోక రక్షణ విషయంలో నీవు పని చేయాలి. ఏ రీతిగా నీ పని ఉండాలనంటే, అన్య జనులలో ఆయన మహిమను ప్రచురించుడి. దేవుని ఎరుగని ప్రజల మధ్యలో దేవుని గురించినటువంటి వాక్కును నీవు చెప్పాలి. దేవుని తెలుసుకోలేని ప్రజలు అనేక మంది ఈ లోకంలో మన ఎదురుగా కనబడుతూ ఉంటారు, మన ఎదుట ప్రత్యక్షం అవుతా ఉంటారు. అనేక రకాల సమస్యలతో, అనేక రకాల బాధలతో, కష్టాలతో, వేదనలతో వారి యొక్క జీవితాన్ని ముందుకు తీసుకెళ్తూ దేవుని ఎరుగనేటువంటి ప్రజలుగా ఈ లోకంలో ఉన్నటువంటి జనం ఉంటారు కనుక వారందరికీ దేవుని యొక్క మహిమను మనము ప్రచురం చేయాలని దేవుని లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి. అదే రీతిగా మరొక మాట ఏమని రాయబడి ఉన్నది, సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి. సమస్త జనములలో, ఈ ప్రపంచం యావత్తుగా ఉన్నటువంటి దేశాలలో, రాష్ట్రాలలో, జిల్లాలలో, మండలాలలో, గ్రామాలలో, పల్లెలలో, తాండాలలో, సమస్త జనులలో ఆయన కార్యములను, ఆయన ఆశ్చర్య క్రియలను ప్రచురం చేయమని దేవుని లేఖనాలు హెచ్చరిక చేస్తా ఉన్నాయి. ఈ లోక రక్షణ విషయంలో నీవు చేసే పని ఏంటంటే, దేవుని యొక్క మహిమను దేవుని ఎరుగని ప్రజల మధ్యలో ప్రచురించాలి. అదే రీతిగా సమస్త జనములలో ఆయన యొక్క ఆశ్చర్య కార్యములను ప్రచురించమని దేవుని లేఖనాలు సెలవిస్తున్నప్పుడు, ఈ లోక రక్షణ విషయంలో బాధ్యత పొందుకున్నటువంటి మరి మనం ఏం చేయాలనంటే, ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించాలి. మరి ఆయన ఆశ్చర్య కార్యములు ఏ రీతిగా ఉన్నాయి? కేవలం 3.5 సంవత్సరాలు మాత్రమే తను పరిచర్య చేశాడు. ఎన్నో అద్భుత కార్యాలు, ఎన్నో సూచక్రియలు చేసినట్లుగా రాయబడ్డది. ఇక్కడ యోహాను గారు రాసిన సువార్త 21వ అధ్యాయం 25వ వచనములో, యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు, వాటిలో ప్రతి దానిని వివరించి వ్రాసిన ఎడల అట్లు వ్రాయబడిన గ్రంథములకు భూలోకమంతా కూడా చాలదని నాకు త్రోచుచున్నదని ఈ యోహాను గారు చక్కటి మాట రాశారు. అంటే యేసుక్రీస్తు యొక్క ఆశ్చర్య కార్యాలను ఏం చేయాలి? మనము ప్రచురపరచమని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఏ రీతిగా ప్రచురపరచాలి, ఏ రీతిగా చెప్పాలి? అనేకుల దగ్గరికి వెళ్ళి దేవుడు చేసినటువంటి క్రియలను ప్రచురపరచాలి. దేవుని కార్యాలను అనేక మందికి చెప్పాలి. మరి ఆ కార్యాలు ఎన్నున్నాయని చూసినట్లయితే, ఆ యేసుక్రీస్తు ప్రభువు వారు చేసినటువంటి కార్యాలు ఇంకా అనేకమైన ఉన్నాయి. వాటిలో ప్రతి దానిని ఒక్కొక్కటి వివరించి రాస్తే అట్లు రాయబడిన గ్రంథాలకి ఈ భూమి అంతా కూడా చాలదు అని ఆయనకు తోస్తున్నట్లుగా యోహాను గారు రాస్తా ఉన్నారు. ఆయన చేసిన కార్యాలు ఎన్ని ఉంటాయండి? కేవలం 3.5 సంవత్సరాలు మాత్రమే తాను పరిచర్య చేశారు. ఆ 3.5 సంవత్సరాల కాల వ్యవధిలో తను చేసినటువంటి కార్యాలు ఈ భూ ప్రపంచం అంతా కూడా చాలదట. బుక్కులకు వెళ్ళి రాసి పెడితే అన్ని అద్భుత కార్యాలు చేశాడు. కానీ పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాత్రమే ఉన్నాయి. మనకు తెలియనివి ఉన్నాయి, మనకు తెలిసినవి ఉన్నాయి, విశ్వాసులకు తెలియని ఉన్నాయి. కొన్ని కార్యాలు ఆయన చేసిన అద్భుత కార్యములు, అవన్నీ కూడా మనం తెలుసుకొని ఏం చేయాలనంటే, దేవుడు చేసినటువంటి ఆశ్చర్య కార్యాలన్నీ ప్రజల మధ్యలోకి వెళ్ళి చెప్పాలి. అన్య జనుల మధ్యలో ఆయన ఆశ్చర్య క్రియలను మీరు ప్రచురపరచుమని ఇక్కడ యెషయా గ్రంథంలో మనం చదువుకున్న కీర్తనల గ్రంథంలో మనం చదివిన ఆయన ఆశ్చర్య క్రియలను మీరు ప్రచురపరచుమని ఈ కీర్తనల గ్రంథంలో మనం చదువుకుని ఉన్నాం. కాబట్టి దేవుని లేఖనాలను వింటున్నటువంటి మరి మనము కూడా ఏ విషయంలో, ఏ స్థితిలో కూడా మనము దేవుడు చేసినటువంటి కార్యాలను మర్చిపోవద్దు. దేవుని ఎరిగినటువంటి వాళ్ళు సహితము దేవుడు చేసిన క్రియలను ఈ రోజులలో మర్చిపోతున్నారు. దేవుడు చేసిన కార్యాలను దేవుని సన్నిధిలో మొదట్లో వచ్చినప్పుడు వారు ఎన్నో అద్భుతాలు దేవుడు చేసింది కదా అని ఎంతో అత్యుత్సాహంతో ఉంటున్నప్పటికీ వారి జీవితాలలో కొన్నిసార్లు ఏం చేస్తున్నారు? ఆ ఆశ్చర్య క్రియలు అన్ని కూడా మర్చిపోతున్నారు. ఈ రోజు నీవు ఈ రీతిగా బ్రతుకున్నావంటే దేవుని కృప కదా, అదొక ఆశ్చర్య కార్యం కదా.
దేవుడు నిన్ను బ్రతికించిందంటే అది ఆశ్చర్యక్రియ కదా, ఆశ్చర్య కార్యం కదా. నీ లోపల ఊపిరి ఉన్నది, నీ గుండె కొట్టుకుంటున్నది, నీ ఊపిరితిత్తులు అన్ని నిశ్వాసాలు చేస్తా ఉన్నాయి, సంకోచిస్తా ఉన్నాయి. నీ యొక్క బాడీ అంతా కూడా రక్తం సరఫరా జరుగుతుంది, నీ కాళ్ళు చేతులు కలుగుతున్నాయి, నీ కళ్ళు చూడగలుగుతున్నాయి, నీ ముక్కు వాసన చూసుకోగలుగుతుంది, నీ నోరు మాట్లాడగలుగుతుంది, నీ నాలుక రుచి చూడగలుగుతుంది, నీ చెవులు వినగలుగుతుంది, నీ మెదడు ఆలోచన చేయగలుగుతుంది, నీ పాదాలు నడుస్తా ఉన్నాయి. ఇవన్నీ ఆశ్చర్య కార్యములు కావంటారా? ప్రతి ఉదయం దేవుడు నీ దగ్గరకు వచ్చి, బిడ్డ నీవు ఈరోజు బ్రతుకుమని చెప్పి నీతో చెప్పినప్పుడు నీవు లేచి నడుస్తున్నావు, అది ఆశ్చర్య కార్యము కదా. దేవుడు ఈరోజు నన్ను బ్రతికించినాడు, అది ఆశ్చర్య కార్యము కదా. ఎన్నో ఆశ్చర్య కార్యములు దేవుడు మన జీవితంలో చేసినప్పుడు మరి మనం ఏం చేయాలనంటే అట్టి ఆశ్చర్య కార్యములను అనేక జనముల మధ్యలో ప్రకటించాలి. ఈ లోక రక్షణ కొరకై ఆ పని నీవు తప్పకుండా చేయవలసి ఉన్నదని ఆ దేవుని లేఖనాలు మనకు స్పష్టంగా సెలవిస్తుంది. అదే రీతిగా మరి యొక్క వాక్యాన్ని చదువుదాం. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 22వ వచనములకు చక్కటి మాట రాయబడి, ఒకసారి చదువుదామా. బూదిగంతముల నివాసులారా, నా వైపు చూసి రక్షణ పొందుడి. దేవుడును నేనే, మరి ఏ దేవుడును లేడు. బూదిగంత నివాసులారా, ఈ ప్రపంచంలో 242 దేశాలలో ఉన్నటువంటి ప్రజలందరికీ దేవుడు చెప్తున్నటువంటి మాట, బూదిగంతముల నివాసులారా, నా వైపు చూసి రక్షణ పొందుడి. ఆయన వైపు మాత్రమే చూస్తేనే రక్షణ కలుగుతుంది. ఈ లోకంలో ఎవరి వైపు చూసినా రక్షణ కలగదు. కీర్తనల గ్రంథంలో రాయబడే రక్షణ యెహోవాది, ఆ రక్షణ యెహోవాది. ఆయన రక్షకుడుగా మన కొరకు వచ్చి ఉన్నాడు కనుక ఆయన వైపు చూసినప్పుడు ప్రతి ఒక్క మనిషి ఏమవుతాడంటే రక్షణ పొందుకుంటాడు. ఆయన వైపు చూసిన ప్రతి ఒక్క మనిషి రక్షణ పొందుకుంటాడు. వాళ్ళ జీవితాలలో వాళ్ళకి విడుదల అనేది కలుగుతుంది. వారికి రక్షణ కావాలి, వారికి విడుదల కావాలని అంటే దేవుని వైపు చూడాలి. అదే రీతిగా దేవుడును నేనే, మరి ఏ దేవుడును లేడు, ఏ దేవుడు కూడా లేడు అని బూదిగంతముల నివాసులందరికీ దేవుడు ఒక పిలుపునిస్తుంది. నా వైపు చూసి మీరు రక్షణ పొందండి. దేవుడును నేనే, మరి ఏ దేవుడు కూడా ఈ ప్రపంచం యావత్ ఎక్కడ వెతికినా కూడా ఏ యొక్క దేవుడు లేడు. దేవుడును నేనే, మరి ఏ దేవుడును లేడు అని దేవుని లేఖనాలు మనకు చాలా స్పష్టంగా సెలవిస్తున్నాయి. కనుక దేవుడు ఒక్కడే, ఆయన మన సృష్టికర్త అయిన యెహోవా, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు త్రియేక దేవుడుగా తనున్నాడు. గనుక ఆ దేవుణ్ణి ఎరిగినటువంటి మరి మనము ఈ లోకము నశించిపోతా ఉంటే చూస్తూ ఊరుకోవడం కాదు. లోక రక్షణ విషయంలో మనము తప్పకుండా పనిచేసేటువంటి బాధ్యత దేవుడు మన పైన ఉంచాడు. అదే రీతిగా ఆ యెషయా గ్రంథము 49వ అధ్యాయము 6వ వచనంలో చక్కటి మాట రాయబడింది. నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించినట్లును, ఇజ్రాయేలు తప్పింపబడిన వారిని రప్పించినట్లును, నా సేవకుడు ఇండుట ఎంతో స్వల్ప విషయము. బూదిగంతముల వరకు నీవు నేను కలగజేయు రక్షణకు సాధనమగుటకై అన్య జనులకు వెలుగైండునట్లు నిన్ను నియమించి ఉన్నాడు. అంటే దేవుడు ఎందుకు నియమించి ఉన్నాడు నిన్ను అని అంటే, నా సేవకుడు ఇండుట ఎంతో అల్పము, స్వల్ప విషయము. యాకోబు గోత్ర వారిని ఉద్ధరించినట్లు, అదే రీతిగా ఇజ్రాయేలీలు తప్పింపబడిన వారిని రప్పించినట్లు నా సేవకుడు ఇండుట ఎంతో స్వల్ప విషయము. బూదిగంతముల వరకు నీవు ఏం చేయాలి? బూదిగంతముల వరకు నీవు ఏం చేయాలని అంటే దేవుడు కలగజేసేటువంటి రక్షణకు సాధనముగా ఉండాలి. ఆయన చేసేటువంటి రక్షణకు నీవు సాధనముగా ఉండాలి. దేవుని యొక్క సాధనగా నీవు పనిచేయాలి. నీవు సాధనముగా ఉంటూ అన్య జనులకు వెలుగై ఉండునట్లు నిన్ను ఆయన నియమించి ఉన్నాడు. గనుక ఆయన రక్షణకు నీవు సాధనం కావాలని దేవుని లేఖనాలు స్పష్టంగా సెలవిస్తున్నాయి. ఆ సాధనం ఏం చేయాలంటే ప్రతిరోజు ప్రార్థన చేయాలి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఉపవాస ప్రార్థన చేయాలి, కన్నీటి ప్రార్థన చేయాలి, దుఃఖంతో ప్రార్థన చేయాలి, దేవుని యొక్క సువార్తను ప్రకటన చేయాలి, అన్య జనుల మధ్యలో దేవుని యొక్క వార్తను ప్రకటన చేయాలి. దేవుని యొక్క రక్షణకు సాధనమై ఉన్నటువంటి నీవు అన్య జనులకు వెలుగై ఉండునట్లు దేవుడు నిన్ను నియమించినప్పుడు నీ యొక్క వెలుగు ఎక్కడ ప్రకాశిస్తా ఉన్నది? నీవు దేవుని యొక్క పనిలో ఏ రీతిగా నువ్వు ముందుకు వెళ్ళగలుగుతున్నా ఒక చిన్న పరిశీలన ఈ సమయంలో చేసుకోవాల్సిందిగా ప్రభు సన్నిధిలో జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకొరకంటే దేవుడు నిన్ను సాధనముగా పెట్టుకున్నాడు, ఒక వస్తువుగా, ఒక పనిముట్టుగా, ఒక పరికరముగా దేవుడు నిన్ను పెట్టుకున్నాడు. గనుక ఆ దేవుని పరికరమైన నీవు ఆ దేవుని యొక్క రక్షణను నీవు ప్రచురం చేయాలి. ఆ రక్షణను స్వీకరించిన నీవు ఆ రక్షణను
అనేక జనులకు తెలియజెప్పాలి. నీ ఒక సాధనముగా, ఒక పనిముట్టుగా పని చేయవలసిందిగా దేవుని లేఖనాలు మనకు హెచ్చరిక చేస్తా ఉన్నాయి కనుక ఈ లోక రక్షణ విషయంలో దేవుని యొక్క పనిముట్టుగా, దేవుని యొక్క సాధనముగా, రక్షణకు సాధనముగా దేవుని నియమించినప్పుడు నీవు అదే రీతిగా సాధనము వలె తప్పకుండా పని చేయవలసిందిగా దేవుని లేఖనాల ద్వారా మనం హెచ్చరిక చేయబడుతున్నాం. కాబట్టి ఈ లోక రక్షణ విషయంలో మనకు అత్యధికమైన భారం దేవుడు మన మీద పెట్టాడు, మన మీద ఉంచాడు. మనం ఏం చేయాలనంటే తప్పకుండా ఈ లోక రక్షణ విషయంలో మనందరం పాలు పంచుకోవాలి. నశించిపోతున్న ప్రతి ఒక్క జనమును దేవుని చెంతకు నడిపించాలి. అదే రీతిగా అనేక జనము చీకటిమయమైన బ్రతుకులు బ్రతుకుతున్నటువంటి వారిని అందరినీ నడిపించాలి. ఈ లోకం ఏ రీతిగా రక్షణ లేకుండా ఉంటున్నదో ఆ రక్షణ విషయంలో మనం సాధనములుగా పనిచేయవలసిందిగా మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.